పెడితే ఎదవలు కొద్దిగా కదలటం స్పర్శ కదలటం అనేది కదవల కదలికను గమనించి మాట చూశారు పిల్లరా ఎందుకు ఆ దైవజనుడు అంతా దేవుడి సన్నిధిలో కనిపెట్టాడు. మన సేవలో, మన విజన్లో, మన దైవ దర్శనంలో, భక్ష్యం గారికి ఇవ్వబడిన దైవ దర్శన ప్రత్యక్షతలో మనం అందరం ఉన్నాం. దాంట్లోనే రక్షించబడ్డాను, దానిలోనే సేవ చేస్తాను పెట్టడానికి. పిల్లరా జ్ఞాపకం పెట్టుకోవడం. అటువంటి దైవజనుడు దానికి కూడా అటువంటి వాడే. భక్ష్యం గారు కూడా దేవుని హృదయాలు స్నాయుడు. ఆయన మూడే మాటలు చెప్పినాడు కండిషన్స్, దాన్ని నెరవేర్చిన దైవజనుడు భక్ష్యం గారు. నేటికి ప్రపంచం అంతట్లో అనేక డినామినేషన్ల వాళ్ళు భక్ష్యం గారి పేరెత్తకుండా వాళ్ళు ఉండరు. ఈ మధ్య కాలంలో చిలుకూరుపేటలో సాలేము తండ్రి సన్నిధి సాలేము రాజు గారు రెండు అప్పుడు అక్కడ నాకు భోజనం పెడితే పక్కన మంచం మీద ఉంది, ఎందుకు చెయ్యి తానింది ఆయన వర్తమానం చెప్తా ఉన్నాడు. 2 మాటలు చేయడం పెడతారు వినాలనిపించింది. ఆ సమయంలో ఏం చెప్తున్నాడంటే అంత భక్ష్యం గారి గురించి 1.5 నిమిషాలు చెప్పాడు. హెబ్రోను గురించి, అక్కడ విధానం గురించి, అక్కడ పరిచయం గురించి, దైవజనుడి గురించి అంతా చెప్తున్నప్పుడు అన్నం తింటానే ఉన్నాను, 2 కాళ్ళ నుంచి దారుణ అన్నంలో పడింది. ఆ అన్నం కలుపుకుంటా ముందు కలుపుకుంటా తింటా ఆ కన్నీళ్ళే నేను తిన్నానేది మీరు ఇలా భక్ష్యం గారి సహవాసం నువ్వు నేను కనుక ఆ దైవజనుని యొక్క సంఘదర్శన ప్రత్యక్షతలో మనకి నేర్పాడు. ఆ సహవాసం మనం నేర్చుకున్నాం ఈ విధానాలన్నీ. కనుక అనేక డినామినేషన్ వాళ్ళు భక్ష్యం గారు దైవజనుని భక్ష్యం గారు సమాజం జరుగుతున్నప్పుడు వెళ్ళా వ్యాధి ఉందా, వ్యాధి ముందుందా, ముందుంటే బాగా నారాయణ కూడా ఒక బాప్టిస్ట్ దైవ సేవకుడు కూడా సామేలు గారు ఎవరు పేరు కొంచెం గుర్తుంది, హైదరాబాద్ ఆ బాప్టిస్ట్ వచ్చి అక్కడ ఆయన ఆపి ఆయన గురించి చెప్పి ప్రార్థన చేసే బాడీని పంపించాడు. నేనున్నా సుబ్బరెడ్డి గారు, ఏలియాస్ గారు, యాండ్రూస్ గారు పైన ఎక్కారు అన్నమాట. ఆ దాంట్లో కూర్చున్నారు, వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు. విశేషమైన జనం వీళ్ళరా ఆ దైవజనుడు ప్రారంభించేటప్పుడు భూకంపం వచ్చింది హైదరాబాద్ సిటీలో. తీసుకెళ్లేటప్పుడు బాక్స్లో పెట్టి పావులకు ఒక్కసారి పైకి లేచినాయి. సూర్యుని చుట్టూ గోడ ఏర్పడింది. చిహ్నాలు, రుజువులు, ఆ దైవజనుడి యొక్క సేవ రుజువులు దేవుడు రుజువుపరిచాడు. దానియేలు యొక్క పరిచయం కూడా అటువంటిది. తన తరం వారికి సేవ చేసి నిద్రించమనే మాట మనం ఇక్కడ చూస్తున్నాము. 7 సార్లు దేవుడు స్తుతించేవాడు, జయాన్ని పొందాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు, జయాన్ని పొందాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించు మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించను. సాయంకాల ప్రార్థన ఎందుకు, ఉదయకాల ప్రార్థన ఎందుకు, మధ్యాహ్నకాల ప్రార్థన ఎందుకు? ఎందుకు ఆయన చేశాడు సాయంకాల ప్రార్థన? ఏమో సాయంకాలం ప్రార్థన చేయడానికి ఏమి లక్ష్యాలు ఉన్నాయి? దావీదు రాసిన కీర్తన 30వ కీర్తన చదవండి. 30వ కీర్తన 5వ వచనము కింద 3వ లైన్. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఎందుకంటే సాయంకాలం ప్రార్థన, సాయంకాలం ఏముంది? ఏడుపుంది, బాధలు ఉంటాయి, కళ్ళ నీళ్ళు కాస్తాయి, ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఏడ్చేసి మంచమే పడుకున్న రాత్రి అంతా ఇప్పుడు నిద్ర పట్టింది. పొద్దున్నే లేగిస్తే సంతోషం. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము. అర్థమైందిగా మనకి సాయంకాలం ప్రార్థన ఎందుకు?
సాయంకాలం తర్వాత ఇదంతా ఉదయము మధ్యాహ్నం సాయంకాలం రాయించాల్సింది పరిశుద్ధాత్ముడు సాయంకాలం ముందు పెట్టాడు, ఉదయం అనేది మధ్యలో పెట్టాడు, మధ్యాహ్నం అనేది చివరి పెట్టాడు అన్నమాట. ఆత్మదేవుడు ఎట్లా ఇచ్చాడు? సాయంకాలం ఏడుపు ఉంది, రాత్రి అంతా ఉంటుంది. వీళ్ళ సమస్య వచ్చినప్పుడు సాధారణంగా మనము ఏడుస్తామేమా? ఖచ్చితంగా ఏడుస్తాం. విశ్వాసం ఏడుతారా? ఖచ్చితంగా ఏడుస్తారు. దాని నుంచి విడిగినట్టు కలిగింది, ప్రొద్దున సంతోషం అంటే వచ్చింది. సాయంకాలం ప్రార్థన ఉదయకాలం సంతోషం తీసుకొస్తుంది. మరి ఉదయకాల ప్రార్థన ఎందుకు? 92వ కీర్తన ఇందాక చదివిన ఒక మాట మనకు కనపడుతుంది. 92వ కీర్తన 3వ వచనంలో ఉదయమున నీ కృప, అదంతా రాత్రి రోజు ఉదయమున నీ కృపను చాలు. ఉదయకాల ప్రార్థన ఎందుకు అంటే దేవుని యొక్క కృప ఉదయకాలమే మనకి తోడుగా ఉంది. కృపతో ప్రారంభించబడింది. ఉదయకాల ప్రార్థన ఎందుకు? కృప, కృపతో ప్రారంభించబడ్డది. కృపతో ప్రారంభించకపోతే అసలు సేవ అవుతామా? మనం నడుస్తామా? అడిగేస్తామా? ఏమైనా చేస్తాం? కృప లేకపోతే ఏం చేయలేము. దేవుని యొక్క ఉచితమైన కృప, ఉదయకాల ప్రార్థన కృపతో మన జీవితం ఉంటుంది. దైవ కృప మనకు తోడుగా ఉంటుంది. దైవ కృప మనకి తోడుగా ఉంటుంది. అందుకే నేను అంటాడు, నా కన్నుల ముందు పెట్టుకున్నాను అంటాడు. 26వ కీర్తన చూడండి, ఒక్క మాట గుర్తు చేసుకుందాం. నాకు గుర్తు రావట్లేదు రెఫరెన్స్లో. 26 56 56 చూడండి. 26 కూడా నీ కృప నా కన్నుల ఎదుట 26 కూడా నా కృపని నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను చాలు. దేవుని కృపను కళ్ళ ముందు ఉంచుకున్న దావీదు జీవితం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అదే కాలము ప్రార్థన, దేవుని యొక్క కృప కళ్ళ ముందు ఉన్నది. కృప లేకపోతే విడిచిపోతే అవుట్ అండ్ అవుట్ అయిపోయినట్టు జీవితం. మన సేవ అయిపోద్ది, మన పని అయిపోద్ది, మన జీవితం ముగిసిపోద్ది, ఫినిష్ కొలాప్స్ అయిపోద్ది అన్నమాట. కృప లేకపోతే దావీదు అంటే 2 సమూయేలు 7:13 అంటాడు, సౌలుకు కృప ఎడమ చేసినట్లు నా కృప నీకు ఎడమ చేయను అంటాడు అన్నమాట. దావీదుతో ప్రమాణం చేసిన దేవుడు అన్నమాట. అందుకని ఆ కృపను కళ్ళ ముందు ఉంచుకున్నాడు. మరి మధ్యాహ్న కాలమున ప్రార్థన ఏం జరుగుతుంది? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనంలో మధ్యలో ఉంది, సండే చీకటి వలె మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. మధ్యాహ్న కాల ప్రార్థన ఎందుకంట? పొద్దుపోయినప్పుడు చీకటి ఎక్కడ ఉంటుందో మధ్యాహ్న కాలము మిటమిట్లాడేటువంటి టైంలో ఏమయ్యారంట? మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము, కాలు జారి పడిపోతున్నాము. వీళ్ళరా మధ్యాహ్నం మిటమిట్ లాగేటప్పుడు పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త, పడిపోయే పరిస్థితి ఉంది. కాలు జారి పడుచున్నాము. కాలు జారిందంటే ఆశా ప్రార్థన చేశాడు. ఆశా ప్రార్థన 73వ కీర్తనలో వాడు ఎక్కడ ఉంచాడు? వారిని దేవుడు లాగేస్తానే. కాలు జారి స్థలంలో ఉంచాడు, కాలు జారి స్థలంలో ఉంచాడు. ఫినిష్. దేవుడు నమ్ముకోకపోతే ఇది అతను పడి బాధపడి తనకు వచ్చిన పరిస్థితులు ఆశాపు దేవుడి మీద ఆయాసపడుతూ ఉన్నాడు. ఆయాసపడుతుంటే ఇది అసలు ఏంటని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే అదంతా బయలుపరిచాడు దేవుడు. ఆశాకి బయలుపరిచినాక అంటాడు, వాళ్ళని నీవు కాలు జారు చోట్ల ఉంచావు అంటాడు అన్నమాట. కాలు జారిందంటే ఏడ భయపడుతున్నారు? ఫినిష్, ఇంకా అయిపోయినట్టే వాళ్ళ జీవితం. కాలు జారి కడపట్ట
నశింప వారు నశించినట్లు పడవేయుచున్నావు. ఆ. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు. ఆ క్షణమాత్రంలోనే పాడైపోదురు. మహాభయం చేత వారు కడముట నశించుదురు. మహాభయం చేత కడముట నశించదురు. ఎన్ని వచ్చిన ఇది 18వ వచనం. నిశ్చయముగానే వారి కాలు దారి చోటే ఉంచున్నారు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారి కడముట నశించుదురు. ఇలా శత్రువు ఎప్పుడు కూడా మనని పడగొట్టడానికే వాడు ప్రయత్నాలు అన్నమాట, పడిపోవటానికి. దావీదు 2 విషయాల్లో దెబ్బతిన్నాడు. 2 విషయాలు. ఒకటి బత్షెబా విషయంలో తప్ప అంటాడు అనమాట దేవుడు. ఒకటి బత్షెబా విషయంలో తప్ప, రెండోది యోవాబు చెప్పిన మాటలు కూడా సైన్యాన్ని లెక్కించడం ద్వారా దెబ్బతిన్నాడు. సైన్యం దాని మొదలుకొని బేర్షెబా వరకు కూలిపోయారు ఇశ్రాయేలు. గొర్రెలు లాంటి వీళ్ళు ఏం చేశారు? నేను నా తగ్గించి వారు పాపం చేశాను. ఆ 2 విషయాలే. బత్షెబా విషయం తప్ప అనేది స్పష్టంగా రాయించాడు. అది దానికి మరి ఎందుకు పుట్టిందో విపరీతమైన బుద్ధి. ఎన్నిసార్లు దేవుడు మనకి నిజమిచ్చాడు అని యోవాబు చెప్పిన లెక్క చేయకుండానే నీకందుకు లెక్కించవు, రాజు తలుచుకుంటే దెబ్బలు పొదవలేదంటారు. ఆయన ఇష్టం అన్నమాట. యోవాబు ఒప్పుకోల దానికి, కానీ నష్టాన్ని చవి చూశాడు. వీళ్ళలో అందుకని దావీదు జీవితంలో తన గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ఆరాధికుడు. కాబట్టి నా హృదయానుసారుడని చేసిన దానికి క్షమాపణ పొందాడు. శత్రువు పడడం నేను నీ చేతులను పడతానన్నాడు. ప్రవర్తన పంపిస్తే నీ చేతులను పడతానన్నాడు. తర్వాత ఏం చేశాడు? కన్నీళ్లు కారిపోయి చేసిన 51వ కీర్తన చదివితే ఏటి ప్రలాపించి, నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు, నీ రక్షణను నాకు వల్ల పుట్టించము, సమ్మతి గల మనసును కలగజేయము, నన్ను దృఢపరచము, నన్ను స్థిరపరచము, యెరూషలేము కొండ కట్టించము. తిరిగి ప్రజలు బలులను తీస్తారు అంటే తన ఆత్మీయ జీవితం నిలబడి ఉంటే, సేవకుడు నిలబడి ఉంటే, ప్రజలు దేవుని యొక్క సేవలో సహకారం వచ్చి దేవుని సేవ సమృద్ధిగా సఫలపరచబడటానికి గల కారణము ఒక దైవజనుని ఆత్మీయ గోడలో కట్టబడిన గోడలో ఉండాలన్నమాట. దైవ సేవకుడి యొక్క గోడ కూలిపోతే ఫినిష్ అయిపోతే ఏమంటున్నాడు? దావీదు ఆ విషయంలో ఎంతో క్షమాపణ పెట్టుకున్నాడు. పొరుగు కొట్టుకొని పోయిందంట కన్నీయడం. సామాన్యమా? సామాన్యమా? ఆ 2 విషయాలే తప్ప మనం సంపూర్ణం కాదు, పరిపూర్ణం కాదు. దేవుడు ఇక్కడే సంపూర్ణుడు. మత్తయి 5:45 ప్రకారం మీకు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండేదరు అని రాయబడి. ఉండేదరు అన్నాడు. ఉన్నాం వల్ల ఉంటాము. ఆ ఉండు కొరకే సహవాసము, ఆ ఉండు కొరకే ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు, ఉండు కొరకే అపోస్తలుల బోధ, సహవాసం, రేటించుట, ప్రార్థన చేయక ఆది సంఘం వ్యతిరేకమైనది. ఆ దర్శనమే మన దర్శనము. ఇలా ఆ దర్శనంలోనే మనం ప్రజలకు సేవ చేస్తున్నాము. కాబట్టి ఈ అనుభవాన్ని మనం కలిగి మన జీవితంలో, మనకిచ్చే సంఘ విషయంలో, మన తరంలో మన వారికి సేవ చేసి ప్రభు పిలిచినప్పుడు ప్రభు రాజ్యానికి మనము దారి పోయినట్లు మనము వెళ్ళిపోతాం. ఇది మన ధ్యేయము. అందుకని మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టు జాగ్రత్త పడు. చాలా మంది దేవుడి సేవకులు వెనకపోయిన 3 మంది ఉన్నారు కదా, మీకు తెలుసు, నాకే కాదు. వచ్చేవారికి 2 రోజులు చేసి అడ్రస్ గల్లంతన్నాం. మళ్ళీ అడ్రస్ సేవకులు అప్పుడు ప్రాణాలు పెట్టారు. ముందు వాళ్ళు ఓడిపోయిన అనేక విషయాల్లో దైవాత్మ పొందిన తర్వాత ప్రాణ త్యాగం చేసుకున్నటువంటి వాడు అన్నమాట. పౌరవ సేవ కూడా అటువంటిదే. సరసాల్లో ఉండి సైకిల్తో 1 సంవత్సరం క్యాలెండర్లో వచ్చింది, నేను దేని కొరకు కనిపెట్టుకుంటున్నాను, ఆ కిరీటం కొరకు, ఆ నీతి కిరీటం కొరకు, మహిమా కిరీటం, చాలా కిరీటాలు ఉన్నాయి బైబిల్లో. ఆ దైవజనుడు పౌరు భక్తుడు దుష్టాంతాల వల్ల సంభవించింది. యుగాంతమందన మనకు బుద్ధి కలుగుడికి సంగతులు చెప్పుకొని నడుచుకోవడానికి ఈ గ్రంథం మనకి మేలుకరంగా ఉంది. ఇది సంపదల గని. బైబిల్ ఏంది? ఇది యోహాను సంపదల, మన సంపద నుంచి బైబిల్లోనే ఉంది.
అది కాదు సంపద మనకి, ఇది సంపద. ఇది కలిగి దీన్ని నవిలి మింగి దీన్ని ధ్యానం చేసుకొని మరి హృదయంలో ఉంచుకుంటే, అందుకని దావీదు ఒక మాట అంటాడు 119 కీర్తన 11వ వచనం తర్వాత అనుకుంటా, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటాడు అనమాట. చెప్పుకోవడం చాలా సంగతులు ఉన్నాయి. తన సేవ చేయటాన్ని నిలబడటానికి గల కారణాలు కనుక ఆ కారణాల్లో చెప్పుకున్న మాట ఈ రెండు. ఒకటి స్తుతించుట, రెండు ప్రార్థన చేయుట. తన సేవలు తన వారికి చేసి దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోయాడు. దావీదు శరీరం కుడిపోయింది. మన ప్రభు యేసుక్రీస్తు వారి శరీరము సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మవిషయం నీతిపరుడని ప్రకటించబడ్డాడు. దేవదూతలు మరి పౌలు అంటాడు 3వ అధ్యాయం 1 తిమోతి 15 వచ్చిన మాటలు అక్కడ మనకు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆయన సశరీరుడు యేసుక్రీస్తు వారి శరీరం కుడిపడలేదు, దావీదు శరీరం కుడిపోయింది. పునరుద్ధానం మొదటి పునరుద్ధానంలో వాళ్ళు లేపబడే వారిగానే ఉంటారు, వాళ్ళు కూడా లేపబడతారు. పిల్లల ఇవన్నీ నాడు గ్రంథస్థం చేయబడి చివరి దినాల్లో చివరి కాలంలో మనకి మేలు కలగటానికి, మనకి మన సంతతికి ముందున్న తరాలకి ప్రభు వచ్చేంతవరకు ఇటువంటి పని పరిచర్య భూమండలం మీద దేవునికి సాక్షులుగా జీవించి పరిచర్య చేయటము, దేవుడు దాగేది పనుల గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చదువుకున్నాం. అటువంటి సేవా పరిచర్యలో మనకి ఇవ్వడిందే, ఎక్కువేం కాదు. ఆ విధంగా దేవుడు మనం బలపరిచి శ్రద్ధపరిచి స్థిరపరచును గాక. మనం ఇప్పుడు ప్రార్థనలకు వెళ్తాము. ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు, ప్రార్థన విషయాలు మరి ఒకసారి గుర్తు చేసుకుంటాం. 4 గంటల 15 నిమిషాలు ఖచ్చితంగా ప్రార్థన నేను ఆపుతాను. రిక్వెస్ట్లో ఇస్తున్నారు, అది తీసుకోండి. ఇక్కడ అన్న మరి దేవుడి బ్రదర్ మనకి మనములు ఇచ్చాడు, వాళ్ళు పెట్టుకుంది అందుకు సేవకుల కూడిక. దయచేసి మనం తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి. గమనించండి, ప్రార్థన చేయండి. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం బలపడటానికి బాధ్యతలు తీసుకొని ఆగిపోయిన వాడు ఉన్నారంట, వాడు తిరిగి రావాలా. ఈ మాసంలో పక్క గ్రామాల్లో సువార్త ప్రకటించాలా, దాని కొరకు ప్రార్థించండి. సండే స్కూల్ పరిచర్య కొరకు, యూత్ పరిచర్య కొరకు, కరోనా వ్యాప్తి చెందకుండా దైవ సేవకులకు మళ్ళా తిరిగి మనం క్షేమకరంగా మన స్థలానికి వెళ్ళటానికి మంచి అనుకూలమైన ప్రయాణము, స్థానిక దైవ సేవకుల కుటుంబంతో సంఘం అందరూ కలిసి ప్రభు సేవలో దైవ ప్రత్యక్షలో ముందుకి కొనసాగాలి. ఇందాక నేను కూడా చేశాను, సీఎన్ విషయాల్లో మనకు ఒకసారి జ్ఞాపకం చేయబడుతుంది. సీఎన్ పంచాయతీ కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క సమాధానంతో అందరూ ఐక్యపరచబడి బాధ్యత గల సహోదరుల కొరకు మరి పక్కన స్థలం ఇప్పుడు కొన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టారు, ఊరికే ఉన్నది, దానిలో కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ దేవుడి చిత్తాన్ని బట్టి జరగడానికి ప్రార్థించండి. మరి జిల్లా సేవకుల ప్రార్థన గురించి మీరు చెప్పండి ముందుగానే మాకు తెలియపరిచి దానికి మీకు మాకు అనుకూలతను బట్టి వచ్చే నెలలో మనం కలిగి ఉంటాము. ఈ ఆగిపోవద్దు, సేవకుల కోరికలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేయని విశ్వాసంతో మరి మీకు సంఘంలో ప్రత్యేకమైన కూడుకులు కానీ మరి సంఘ సమస్యలు కానీ మరి ఏదైనా సరే ఉన్నప్పుడు మరి తెలియపరచండి. సేవకులుగా బాధ్యత గల సహోదరులుగా కలిసి మేము కూర్చుంటాము. మీరు వచ్చినప్పుడు ప్రతి సోమవారము మరి కూర్చోడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో గమనించండి. మరి మీకు ఏదైనా సరే మీరు తెలియపరచండి. నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి. తర్వాత విధవరాలు విరాళాన్ని మరి మనం ఎప్పుడు వసూలు చేస్తున్నాం. స్థానిక సేవకుడికి ఇస్తున్నారంట, ఏమండి అది ఇంకేమన్నా ఉంటే మాకు తెలియపరచండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఒక మనవి ఇచ్చారు, యోహాను బ్రదరు వాళ్ళ మామగారికి తమ్ముడు అన్న ఆ క్రీస్తుదాస్ చుండూరులో సేవ చేసే క్రీస్తుదాస్ వాళ్ళ అన్న స్త్రీలు హార్ట్ అటాక్ వచ్చిందంట, హాస్పిటల్లో గుంటూరులో చేర్చారు, ప్రార్థించమని కోరారు.
ఇది కూడా ప్రార్థనలో చేయండి. మీ మనవులు కూడా మనం కలిసి నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తాము. ఆ విధంగా ఈ ఇంటి వరకు మీ విగ్రహాల కొరకు ప్రార్థించండి. ఈ సంఘం శారీర సంఘం కొరకు ప్రార్థించండి. గుంటూరు పని పరిచయం కొరకు మరి విషయాల కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు కూడా ప్రార్థనలో ఇస్రాయల్ రవి కాకా నుంచి రవి దగ్గరలో రాలేకపోయాడు, అనారోగ్యంగా ఉందని. చాలా మంది రాలే సేవకులు, మిగతా వాళ్ళు కూడా రావడానికి వారు కూడా ప్రార్థనలో గుర్తు చేసుకోండి. వాళ్ళు నడిపించినట్టు నూతన సంవత్సరం రావాల్సింది. అందుకు తగులుతూ ఉంటే అనారోగ్యం ఏమి వచ్చి ఉంటే మనం చెప్పలేములే. రవి కొరకు కూడా అంతా ప్రార్థించాలని తెలియజేస్తున్నారు. నాలుగు వరకు ముగిస్తాము. తర్వాత మనకి వాళ్ళకి లైట్గా అల్పాహారం టీ ఇస్తారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సవార్ చేసుకుంటాడు బైక్ సైడ్ వైపు ఆ బజార్ని అటు నుంచి తీసుకొస్తారు. వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎవరు వెళ్ళిపోవద్దు, ముందుగా అందరంగా మనం వెళ్ళిపోతాం. రాసినాలు మాకు అన్నీ మాకు చేంజ్ చేస్తాం.
మొత్తం మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ చేసి కలపండి. మనవులని గమనించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంత మనవులుంటే జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలి మీరు. మన గ్రంథశైలి మోషానంలో దావీదుకి యాక్సిడెంట్ జరిగిందంట. మెడ దగ్గర నరాలు ఒత్తిడి జరిగి చేతులు పనిచేయకుండా ఆగిపోయి, అట్లాగే ఎన్నెముక దగ్గర చిట్లింది, ఆ కాలు కూడా మరి సంపూర్ణంగా నుంచలేకపోతున్నాడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. స్వస్థత కొరకు మరి ప్రార్థించాలని కోరుతున్నారు. రెండో మనవి, వెనుకొండ పెనుగేరు ప్రార్థనా మందిరము ఇప్పటి వరకు ఆ కాలువ దగ్గర మరి అది దాంట్లో ఎన్ఎస్పీ దాంట్లో ఉన్నది. అది 37 తారీఖు క్లోజ్ చేయమన్నారంట. మరి మందిరం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో తెలియదు. దేవుడి కార్యం దేవుడు జరిగిస్తాడు. ఆ ప్రార్థనలో పెనుగేరు ప్రార్థనా విషయంలో జగన్ మనవిచ్చాడు, ప్రార్థించాడు. రెండు
నలుగురు వచ్చి చేయండి